ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో చదివితే కనుక ఏలియా ఒక దిన ప్రయాణము చేసి మరణాపేక్ష గలవాడే ఒక బదరీ వృక్షం క్రింద కూర్చొని, నేనెంతటి వాడినయ్యా, నా పితరుల కంటే నేనెవరిని కాదంటే గొప్పవాడిని కాదని ఒకరోజు దేవుని దగ్గర ఏలియా ప్రార్థన చేసినప్పుడు, దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏలియాని ఏం చేయలేదంటే తీసుకోలేదు. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మన కుటుంబంలో బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అవమానం ఏర్పడినప్పుడు ఈ ఏలియా వలె నన్ను తీసేసుకో ప్రభువా అంటాం. కానీ దేవుడు అలా తీసుకోడండి. ఎందుకని అంటే దేవుని వైపు ఎవరైతే చూస్తున్నారో, దేవుడు నిన్నెందుకు పిలిచాడో, ఏలియాని పిలిచిన పిలుపు ఒక తీరైతే నిన్ను పిలిచిన పిలుపు ఒక తీరు. దేవుడు ఏలియాను పిలిచిన పిలుపు వలనైనటువంటి ఆ స్థితి ఆయన జీవితంలో నెరవేరే వరకు కూడా ఏలియాని దేవుడు తీసుకోవాలా. కానీ ఏలియాకి తెలియదు, మరణం లేకుండా ఏలియాని దేవుడు కొనిపోతాడని ఏలియాకి తెలియదు. కానీ ఏలియా నన్ను తీసుకోమని ప్రార్థన చేసి అలా మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం కింద కూర్చొని అలా దిగులుతో ఉన్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై అదిగో మాంసము అప్పము సిద్ధంగా ఉన్నాయి, అవి తిను అని చెప్పి 40 రాత్రులు 40 పగళ్ళు నడిచి వెళ్ళి నింషీ కుమారుడైన యెహూను, షాపాతు కుమారుడైన ఎలీషాని అక్కడ అభిషేకించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని చిత్తం నీ యందు ఏర్పడే వరకు నీకు మరణం కలగదు సుమా. ఆమేన్.